అంతకుముందు 2 నెలల చేపల వేట నిషేధం 2 సంవత్సరాలుగా అనిపించింది. సముద్రానికి దూరంగా ఉంటే మత్స్యకారుడు ఎలా బతకగలడు? కానీ జగనన్న వల్ల అది సాధ్యమైంది. కేవలం 4000 ప్రతితో మనం బతకాలని గతంలో ప్రభుత్వం భావించింది. జగనన్న అధికారంలోకి రాగానే దాన్ని రెట్టింపు చేసి 10,000కు పెంచారు. జగనన్న మన పక్కనే ఉండటంతో వేట నిషేధ సమయంలో మా కుటుంబాలను పోషించుకోవడానికి వేరే ఉద్యోగాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకి పెంచాడు. ఎవరున్నా లేకపోయినా జగనన్న మనకు అండగా ఉన్నాడు. జగనన్న మరణానికి పరిహారం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. మత్స్యకారులను బలోపేతం చేసేందుకు 10 ఫిషింగ్ హార్బర్లు, 8 కొత్త ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు మరియు 4 ఓడరేవులను ఏర్పాటు చేశాడు. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం 4,000 కోట్లు కేటాయించారు. మా నమ్మకం నువ్వే జగన్.